అనుకున్నాను ఏమిట్లా తెచ్చి చూడలేదాడా పోదామా చూడండి ఫ్రెండ్స్ ఎలా తెచ్చేసినాడు మేము చూసుకోలేదు తెచ్చేప్పుడైతే ఇదేమో బాగా ఉంది ఊరిగా వెళ్ళాలనుకున్నాము ఇది ఏమన్నా పాము కొరికింటుందా ఏదైనా బక్కలా పడింది కదా చూడండి ఫ్రెండ్స్ మోసం చేసినట్టు చూస్తారు ఫ్రెండ్స్ ఎంత మోసం కదా జనాలు పోయేది మేలు అనుకుంటా ఫ్రెండ్స్ రాపద మనిషి నిజంగా తీసుకొచ్చేద్దాం రా భలే మోసం ఫ్రెండ్స్ 120 రూపాయలు తీసుకున్నాడు దానికి వాడైతే 120 రూపాయలు తీసుకున్నాడు ఇంత మోసం అనుకోలేదు ఫ్రెండ్స్ నిజంగానే చాలా మోసం చేస్తున్నారు జనాలు ఊరగాయ మొన్న వేసిందే ఉంది ఫ్రెండ్స్ నేను పిల్లలకి చాలా నచ్చింది ఆ ఊరగాయ నిండుకుని చూడండి నిండుకు ఉండింది ఈ ఊరగాయ అయితే చూడండి ఎంత ఖాళీ అయిపోయింది ఇంకొద్దిగా ఉంది ఆ ఊరగాయ పిల్లలకి ఇష్టం కదా అనేసి కొద్దిగా బాగా కారం కారం వేద్దామా అనుకున్నాము చూస్తే వాడు అలా మోసం చేసినాడు ఫ్రెండ్స్ భలే మోసం అయిపోయింది అలాగే 4 మష్రూమ్ కూడా తీసుకొచ్చాను రేపు మష్రూమ్ అవునా చూడండి ఒకటి మా పాప చూడండి ఫ్రిడ్జ్ పైన పెట్టింది టమాటా బాగుంది తినాలని అలాగే 2 4 చూడండి ఇక్కడ 2 ఇక్కడ 2 చూడండి 2 అక్కడ 2 వస్తుంది రేపు లేస్తేనే పిల్లలకి టిఫిన్ చేయాలి తినేదానికి అయితే పనికి వస్తుంది ఊరికాయకి అస్సలు పనికి రాదు వద్దు అది బాగుంది ఊరికాయకి అయితే బాగుంది ఇదైతే మా పాప అప్పుడే కారం వేసుకొని తింటాను అనమాట సరే ఫ్రెండ్స్ గుడ్ నైట్ రేపు కలుద్దాం ఓకేనా నా బర్త్డేకి గుడికి అయితే పోయేసి వచ్చేసాను అనమాట గుడికి అయితే పోయేసి వచ్చేసాను ఇంచెప్పుడు వద్దు నేను పాలు తాతాను వద్దు గుడికి పోయి ఇప్పుడే వచ్చాము చాలా రష్ ఉంది ఫ్రెండ్స్ గుడిలో పుట్టినరోజుకి గుడికి పోతేనే చాలా మంచిది కదా ఫ్రెండ్స్ అందువల్ల గిఫ్ట్ అయితే పిల్లలు ఇచ్చారు ఈసారి గ్రాండ్గా చేసుకోలేదు బెలూన్ అవన్నీ ఎందుకంటే నాకు దిష్టి అవుతుంది అనేసి ఊరికేనాను ఫ్రెండ్స్ ఓకేనా పిల్లలు అయితే గిఫ్ట్ అంతా ఇచ్చినారు అది రేపు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఏమి గిఫ్ట్ ఇచ్చారో అనేసి రేపు చూపిస్తాను అలాగే రేపు మష్రూమ్ బిర్యానీ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము నేనైతే ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేయాలనుకున్నా ఫ్రెండ్స్ పిల్లలకి అందువల్ల ఫస్ట్ నేను చేసుకునేస్తా సంగటికి ఉప్సార్ చేసుకునేసి పిల్లలకి మష్రూమ్ బిర్యానీ చేయాలనుకున్నా అలాగే టిఫిన్ వచ్చి మామూలే మాకు గంజి టిఫిన్ కి గంజి మార్నింగ్ టిఫిన్ కి గంజి మళ్ళా ఏమున్నా ఇడ్లీ దోశ అవన్నీ ఇప్పుడైతే ఫస్ట్ ఒకసారి చేసుకునేసి మళ్ళీ మష్రూమ్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేను మష్రూమ్ బిర్యానీకి పచ్చిమిర్చి టమాటో అల్లం పుదీనా కొత్తిమీర కడుతున్నా అలాగే నాకు ఉప్సారికి బీరకాయ ఫ్రెండ్స్ బీరకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇదంతా నీట్గా కడిగేసి మిక్సీ చేస్తా ఫ్రెండ్స్ ఉప్పులో నానబెట్టాను సరే రాండి ఫ్రెండ్ ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాము ఫస్ట్ ఆయిల్ వేస్తున్నా మష్రూమ్ బిర్యానీకి కొద్దిగా ఆయిల్ అలాగే నెయ్యి ఇప్పుడు కావాల్సినంత చెక్క లవంగ కస్తూరి మేతి అన్ని దీంట్లో వేస్తున్నాం ఫ్రెండ్స్ వేస్తున్నా ఇప్పుడు దీనికి పచ్చిమిర్చి ఆనియన్
సో ఫ్రెండ్స్ ఇది మిక్సీ పెట్టుకోలేక మళ్ళీ అలాగే మష్రూమ్ బాగా కడగాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా మట్టి అనేది ఉంటుంది. అందువల్ల ఇలా ఫ్రెష్గా కడిగి నీట్గా పెట్టేసాను అనమాట. ఒక టమాటా తీసుకున్నా. మష్రూమ్ వేద్దాం కదండి. మష్రూమ్ ఎంత తింటే అంత మంచిది ఫ్రెండ్స్. ఏజ్ బాగా తింటే ఇంకా చాలా మంచిది అనమాట. మష్రూమ్లో చాలా ఉండే ఫ్రెండ్స్, దీంట్లో విటమిన్ డి అనుకుంటారు దీంట్లో ఉండేది. చాలా మంచిది పిల్లలకి, మళ్ళీ పెద్దవాళ్ళు తింటే కూడా చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్, హెల్దీ ఫుడ్ అనమాట. కొద్దిగా ఫ్రై చేద్దాం, కొద్దిగా పసుపు వేద్దాం. కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూను సాల్ట్. మళ్ళీ చూసుకుందాం బియ్యం వేసినప్పుడు సాల్ట్. దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వదిలేద్దాం దీన్ని ఇలా. సో ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ చేద్దాము. కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, 1 టమాటా. 1 టమాటా దీంట్లో వేసాను. 1 టమాటా దీంట్లో వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్ ఎందుకంటే మష్రూమ్లో వాటర్ కొద్దిగా ఒత్తుకుంటుంది, అందువల్ల ఏం చేయలేము. దాని వాటర్ అనమాట ఇది. వాటర్ పోసేప్పుడు కొద్దిగా తక్కువ పోసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. బియ్యం వేసేప్పుడు 2 గ్లాసు బియ్యంకి 4 గ్లాసు కదా, 3.5 గ్లాసు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దానికి 1 స్పూను అంటే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అంతే ఫ్రెండ్స్. ఇంకేమి వేయను, ఓవర్ అంతా అయిపోయింది. కారం పొడి ఏమి వేయను ఫ్రెండ్స్, ఏం పొడులు వేసుకోను నేను, ఇంతే. ఇది బాగా గొజ్జుగా కొద్దిగా తక్కువ అయితే చూడండి, ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు కొద్దిగా దీంట్లో నుంచి గొజ్జు కొద్దిగా తీస్తా, పక్కన పెడతా. పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఆ పలావ్కి వేసుకొని దాంట్లో తింటే చాలా ఇష్టం పిల్లలకి. అందువల్ల బాగా ఉడికాక కొద్దిగా గొజ్జు అనేది తీస్తా ఫ్రెండ్స్, ఉడకాల బాగా. రాండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూద్దాం అది ఎలా ఉడికింది. ఫ్రెండ్స్ అంతా ఉడిపోయింది అనుకుంటా, ఉడిపోయింది. ఇప్పుడు కొద్దిగా గొజ్జు కొద్దిగా ఎత్తుకున్నాం ఫ్రెండ్స్ పిల్లలకి.
కొద్దిగా తీసుకున్నాం దీంట్లో. ఫ్రెండ్స్ కొద్దిగా తీసి పక్కన పెట్టండి పిల్లలకి. బియ్యం తక్కువనంతగా నీళ్ళు వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ పోద్దాం రండి. ఒకటి అంటే నేను దీంట్లో 2 గ్లాస్ తీసుకున్నా ఫ్రెండ్స్. బియ్యం 2 గ్లాస్ తీసుకున్నా అంటే అడికి ఎంత పోయాలి? 3.5 పోయాలి. ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్. దాంట్లో ఆల్రెడీగా వాటర్ ఉంది. 2 3 ఫ్రెండ్స్ హాఫ్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలపెడదాం. సాల్ట్ చూద్దాం. కొద్దిగా చూద్దాం ఫ్రెండ్స్ సాల్ట్ సరిపోయిందా. సాల్ట్ అయితే 1 రవ్వ వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ అయితే నేను వేస్తున్నా సరిపోతుంది అనమాట. ఇది బాగా కుమ్మినాక బాగా బాయిల్ ఉడికినాక మళ్ళా బియ్యం వేసుకున్నాం ఫ్రెండ్స్. గ్యాస్ ఎక్కువ చేస్తా. గొజ్జు పక్కన ఇది నాకు ఉప్సా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఉప్సాలని చేసుకుంటా సంగటికి. ఈ ఉప్సార్ వీడియో కూడా మళ్ళా క్లియర్ గా పెడతా. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నాకు నచ్చిన దాంతో పాటు తాళింపు, బీరకాయ తాళింపు. ఇది ఉడికినాక బియ్యం వేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ అయితే బాగా మరుగుతామన్నమాట. ఇప్పుడు దీనికి బియ్యం వేసుకుందాం రండి ఫ్రెండ్స్. బియ్యం వేసుకొని 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మా మష్రూమ్ బిర్యానీ. మేము చాలా అవాయిడ్ చేసినాం ఫ్రెండ్స్ మటన్, చికెన్ అనేది. రెడ్ మటన్ తినకూడదు అంటారు ఫ్రెండ్స్. అందువల్ల మేము అస్సలు ఇంటికే తెచ్చుకోమన్నమాట. ఏదో మొన్న మా పాప వచ్చింది, అందువల్ల కొద్దిగా చేసి పెట్టినా ఫ్రెండ్స్ మా పాప అయితే. ఫ్రెండ్స్ వేసేసాను. సాల్ట్ చూద్దాం. సాల్ట్ సరిపోయింటుంది నాకు తెలిసి. సూపర్ సూపర్. దీనికి ఏం కలిపెట్టవద్దు. ఇది వచ్చి నాకు సంగటి ఫ్రెండ్స్. సంగటికి అయితే రెడీ అయిపోతుంది నాకు. ఇది 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. అప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ఇలా పెట్టాను, చూద్దాము రండి దీని పరిస్థితి ఎలా ఉంది అనేసి. నెయ్యి కొద్దిగా గడ్డ ఉంటే దీనికి పెట్టా వేడికి. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయింది. ఇంకొక రవ్వ ఉడకాలనుకుంటా. తేమ ఉంది కొద్దిగా తేమ ఉంది ఫ్రెండ్స్. ఇంకో 5 నిమిషాల్లో మా పలావ్ రెడీ అయిపోతున్నాం. ఇలా పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇది పెట్టేద్దాం. ఇప్పుడు నా సంగటి రెడీ అయిపోయింది. సంగటికి ఎలా వేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు సంగటికి పిండి వేసుకున్నాము.
2 నిమిషాల్లో సంగటి అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది స్టోర్ బియ్యం కొద్దిగా తీసి పక్కన పెట్టినాం. మా పాప అడిగింది అన్నము, ఎందుకంటే పలావ్ చేసినాం కదా, కొద్దిగా ఒకసారికి అన్నం వేసుకునేదానికి కొద్దిగా చేసుకున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాము. అయిపోయింది. కొద్దిగా పైన గార్నిష్ నెయ్యి పోస్తున్నా ఫ్రెండ్స్. నెయ్యి ఉంటేనే కదా ఫ్రెండ్స్ టేస్ట్, ఏమన్నా టేస్ట్ సూపర్ టేస్ట్ అనమాట. ఇప్పుడు పలావ్ రెడీ అయిపోయింది. రాండి తిందాం, రాండి ఫ్రెండ్స్ తిందాం. ఇప్పుడు గ్యాస్ కట్ చేస్తున్నా. అయిపోయింది, తిందాం రండి, లెట్స్ గో. అయిపోయింది సంగటి. మళ్ళీ సంగటికి ఉప్సారు, మళ్ళీ వేడి వేడి మష్రూమ్ బిర్యానీ, అలాగే నాకు తాలింపు, కొద్దిగా అన్నం, తాలింపు, కొద్దిగా వైట్ రైస్. రాండి తిందాం, రాండి ఫ్రెండ్స్ తిందాము. లైట్ ఫ్యాన్ ఆప్షన్ అని ఆరిపోతుంది. ఫ్యాన్ ఆప్షన్ అన్నారా? ఫ్యాన్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా తిందాం. రండి ఫ్రెండ్స్, మష్రూమ్ బిర్యానీ వేడివేడిగా తిందాం. నేను అలాగే సంగటి పెట్టుకుంటా ఫస్ట్. రండి ఫ్రెండ్స్ తిందాము.
తీసుకో మరి చదువుకుందరా మమ్మీ మష్రూమ్ గొజ్జు మర్చిపోయినా చూడు తినేమనేస్తా ఎత్తుకునేనా ఎత్తుకునేనా కొద్దు ఎత్తుకునేనా చాలు నాకు ఓకే రండి ఫ్రెండ్స్ వేడివేడిగా మష్రూమ్ బిర్యానీ ఈ చికెన్ మటన్ లేదు ఫ్రెండ్స్ దీంట్లో ఉన్నట్టుగా చూడండి మష్రూమ్ ఎంత శక్తి తెలుసా ఎంత ఎనర్జీ డి కదా ఎంతుంది విటమిన్ డి న్యాచురల్గా చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ అంతా మిక్సీ వేసి న్యాచురల్ బిర్యానీ మష్రూమ్ మళ్ళీ అలాగే కొద్దిగా నాకు వచ్చేది మళ్ళీ అలాగే మష్రూమ్ గుజ్జు తీసుకున్నాను కదా పిల్లలకి ఏమ్మా మష్రూమ్ తిన్నాను వేస్ట్ చేద్దా ఓకేనా కొద్ది సలా కొద్ది కొట్టేసా సరే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్